ఇక్కడ మనకి గుంటూరుకి 2 కిలోమీటర్లు టౌన్కి ఫ్లాట్లు గజం 15,000, ప్రైవేట్ అయితే 10,000. పనిదరం గొల్లారిపాలెం మధ్యలో, గుంటూరుకు 2 కిలోమీటర్లు. ఇది గొల్లారిపాలెం, పనిదరం, దామరపల్లి, గరికపాడు ఈ రోడ్డు పొన్నికల్లు వెళ్ళి రాజధానిలోకి వెళ్ళింది. ఈ వెంచర్లో గజం 15,000 కూడా అప్రూవల్ సిఆర్టీ. ఆల్రెడీ అయిపోయినాయి 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు అక్కడక్కడ అమ్ముతూ ఉన్నారు. ఈ ఏరియాల పొలాలు ఎకరం లోపల అయితే 2 కోట్లు, మెయిన్ రోడ్డు అయితే 4-5. హలో ఫ్రెండ్స్, మనకి అమరావతి రాజధానిలో వ్యాపారం బాగా జోరుగానే అందుకుంది. చుట్టుపక్కల రాజధానికి చుట్టుపక్కల కూడా ఈ అవుటర్ రింగులు, ఇన్నర్ రింగులు ఇవన్నీ ప్రకటించారు. టెండర్లు కూడా సర్వేకి చెప్తున్నారు. మనకి మొన్న బాబు గారు, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు మీటింగ్లో ఈ రోడ్లన్నీ రహదారులకి గ్రామాల నుంచి, పల్లెటూర్ల గ్రామాల్లో నుంచి రహదారులకు కలిసేలాగా రోడ్లు కూడా డెవలప్ చేయాలంటున్నారు. రాబోయే రోజుల్లో మనకి మంచి ఉపయోగం ఉంటుంది. చుట్టూ 200 కిలోమీటర్ అవుటర్ రింగ్ రోడ్లో అన్ని ఊర్ల నుంచి కనెక్టివ్ దానికి కలుపుతారంట. హైవేలకి, ఇన్నర్ రింగ్ రోడ్లకి, వాటికి. అందువల్ల మనం వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా ఇంకా అమరావతి రాజధాని సిఆర్డిఏ బార్డర్ లోపల ఎక్కడైనా కొనుక్కోవచ్చు. అందువల్ల మనకేంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఉండేవాళ్ళు ఎమ్మటే త్వరగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఎందుకంటే ఇదివరకంటే రాజధాని నిర్మాణానికి పర్మిషన్లకి, వాటికి అటవీ శాఖ పర్మిషన్లకి వాటికి 2 సంవత్సరాలు పట్టింది. ఈసారి అట్లా కాదు, అవన్నీ వచ్చి ఉన్నాయి కాబట్టి 2 సంవత్సరాల్లో వర్క్లే సగానికి పైగా అయిపోతాయి. 3 సంవత్సరాల్లో కంప్లీట్ అవ్వాలంటున్నారు. 3-4 సంవత్సరాల్లో రాజధాని బిల్డింగులు అయినా సరే, ఈ రోడ్లు, రైళ్ళు మొదలుపెట్టినవి అన్నీ. దానివల్ల మనం ఇన్వెస్ట్మెంటు డబ్బు ఎంత ఉన్నవాళ్ళు అంత పెట్టుకుంటే 10 రెట్లు పెరగటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనకి ఇప్పుడున్న జరిగిపోయిన కాలానికి కోవిడ్ వల్ల రాష్ట్రం అభివృద్ధి లేకుండా పోయినసారి అలా జరిగిపోయింది. ఇప్పుడు మన కరెక్ట్ టైంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా కేంద్ర మంత్రులు బెమ్మసాని గారు, మన రాజధానిలో ఎమ్మెల్యేలుగా ఉన్న శ్రావణ్ కుమార్ గారు, తెనాలి శ్రావణ్ కుమార్ గారు, లోకేష్ గారు, వీళ్ళందరూ అభివృద్ధికి బాగా కృషి చేస్తున్నారు. అందువల్ల ఈ రాజధాని పరిధిలో ఉన్న వాళ్ళు భూములు రేట్లు అయితే ఇన్వెస్ట్మెంట్కి ధైర్యంగా పెట్టుకోవచ్చు. మనకి ఎందుకంటే బాబు గారు హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశాడో 10 సంవత్సరాల్లో బాబు గారు అలానే అమరావతిని కూడా చేస్తాడు. ఇంకా 10 సంవత్సరాలు ఇంకా ఆయనే సీఎం, ఇంకా ఆలోచించేదేం లేదు. అందువల్ల ఇన్వెస్ట్మెంట్ ధైర్యంగా పెట్టుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ మీరు ఎంత పెడితే అంతకు 10 రెట్లు పెరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య నేను
హైదరాబాద్ వాళ్ళకి పొలాలు చూపించాను. దాదాపు సంవత్సరం నుంచి చూస్తా వెళ్తా ఉన్నారు. 2 నెలల నుంచి కొంచెం రెస్పాన్స్గా వచ్చి కొంతమంది కొనుక్కుంటున్నారు. ఎటు పోయేవాళ్ళు అటు పోయి కొనుక్కుంటున్నారు. మా దగ్గర కొన్న వాళ్ళు ఈ దామరపల్లి, పన్నికల్లు, లాము, దామరపల్లి, ఈ మల్లవరం, పనిదరం, బొల్లరపాలెం, ఇటు సిటీకి దగ్గర, తాటికొండకి దగ్గర మీకు ఇటు రేట్లు బాగా ఫుల్గా పెరుగుతాయి. అందుకే మేము కొని టీచర్ల కాలేజీలకి ఇంకా కాంప్లెక్స్లకి ఉపయోగపడుతుందని ఎకరం బిట్లు, 2 ఎకరాల బిట్లు కొనుక్కుంటున్నాం అన్నారు. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్లో కూడా ఎందుకు పనికిరాని పిచ్చెట్లు పెరిగి కొండలు ఉన్న ఏరియాల్లో ఇవాళ గజం 2 లక్షలు అయింది. ఆయాల ఎకరం 50,000 లక్షలోపే ఉండేది. కానీ బాగా మార్పు వచ్చింది 25 సంవత్సరాల్లో. మీకు కూడా 10 సంవత్సరాల లోపులోనే బాగా మార్పు వచ్చింది. ఎక్కడైనా బాగా పెరుగుతాయి అంటున్నారు వాళ్ళే, హైదరాబాద్ నుంచి వచ్చి కొనుక్కున్న వాళ్ళు. అందువల్ల మాకు ఇంకా క్లారిటీ వచ్చింది. ఇంకా ఎవరికైనా ఇప్పించినా మనకి కొన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదులే, మంచి రేట్లే వస్తాయి అని. అందువల్ల మనకి బాబు గారు ఈ టైంలో సీఎంగా ఉండి మనకి మన అదృష్టం అనుకోవాలి. ఇంకా ఆయన హుషారుగా ఇంకా 15 ఏళ్ళు 20 ఏళ్ళు రాజకీయంలో బాగా పాల్గొనాలని మనం కోరుకుందాం. అప్పుడు మన ఆంధ్రాకి వేరే రాష్ట్రాలతో మనం కూడా వాళ్ళ పక్కన నిలబడే అవకాశం అంత గొప్పగా ఉండిద్ది. అందువల్ల ఆయన్ని మళ్ళీ మళ్ళీ గెలిపించుకోవాలి మనం. ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, వీళ్ళందరినీ. అందువల్ల అభివృద్ధి అయ్యేటప్పుడే మనం వాళ్ళకి అండగా ఉండి ఓట్లు వేస్తే తర్వాత మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఆంధ్ర అమరావతి రాజధాని అంటేనే ఒక బ్రాండెడ్ ఉంటుంది. అది బాబు గారే చేయగలుగుతారు, అందరికీ తెలిసిందే. దానివల్ల మనం ఇన్వెస్ట్మెంట్ డబ్బు ఉంటే ఎంతో కష్టపడి మీరు ఇళ్లల్లో పెట్టుకుంటూ ఉపయోగం ఉండదు. భూములు కొనుక్కోండి, రైతులకి ఉపయోగం ఉంటుంది. మీకు 10 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు, మీకు 10 రెట్లు ఈజీగా పెరిగిద్ది 10 సంవత్సరాల్లో. ఇవాళ 1 కోటి పెడితే 10 కోట్లు సింపుల్గా అవుతుందని వాళ్ళే చెప్తున్నారు కొనేవాళ్ళు. దానివల్ల మీరు ఎక్కడైనా భూములు మంచిగా కొనుక్కోండి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అప్పు మాత్రం తీసుకోరా మాకండి. సొంత క్యాష్ ఉన్న వరకే ఎంతకు తగిందో అంతే కొనుక్కోండి. మనకి ఇబ్బంది ఉండదు. ఎన్ని రోజులు మనం ఆపుకుంటే అన్ని డబ్బులు పెరుగుతాయి. థ్యాంక్ యూ.